స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అంటే లాస్ట్ ఇయర్ ఇది కొంచెం ఒక 100 రూపాయలు 50 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఉండొచ్చు. ఓకేనా? మొత్తానికైతే ఎంట్రన్స్ దాదాపు 4 పేపర్స్ వచ్చినాయి. ప్రీవియస్ పేపర్స్ ఇవి 4 పేపర్లు ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, ఇవన్నీ డేట్స్. ఎలిజిబిలిటీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడాను మీరు 10+2+3 ఎనీ డిగ్రీ అన్నమాట. బిఏ, బిఎస్సి, బీకామ్ ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో డిగ్రీ MBA degree of 3 years duration from any recognized university or its equivalent. MCA of 3 years duration with mathematics as one of the subject at mathematics degree level. API set locations exam centers అన్నమాట ఇవి. అనంతపూర్లో ఎక్కడెక్కడ ఉంటాయంటే అనంతపూర్, గుత్తి, హిందూపూర్, పుట్టపర్తిలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి మీకు. ఆన్లైన్ లోనే కాబట్టి ఎక్కడైతే కంప్యూటర్లు బాగా ఉంటాయో అక్కడ. ఇది సిలబస్ ప్యాటర్న్. 200 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. అనలిటికల్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, కమ్యూనికేషన్ అబిలిటీ ఇవి. సో కమ్యూనికేషన్ అబిలిటీ 50 మార్క్స్ కు. మ్యాథమెటికల్ అబిలిటీ ఓకే, టోటల్ మ్యాథమెటికల్ అబిలిటీలో 3 భాగాలు: అర్థమెటికల్, ఆల్జిబ్రిక్, స్టాటిస్టికల్. టోటల్ 75 మార్క్స్. అనలిటికల్ అబిలిటీ 75 మార్క్స్. డాటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంకా డీటెయిల్డ్ సిలబస్ అన్నమాట ఇది. డాటా సఫిషియన్సీ అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, స్టేట్మెంట్స్ 2 ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ లో ఓకేనా వాటిని సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్, వ్యతిరేకించే స్టేట్మెంట్స్, ఇట్లా వివిధ రకాల కోణాల్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సీక్వెన్స్లు, సిరీస్లు. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో టోటల్ మీకు 4 సెక్షన్స్: సీక్వెన్సెస్ అండ్ సిరీస్, data analysis, coding and decoding problems, date, time, arrangement problems. బ్యాంకింగ్ కు ప్రిపేర్ అవ్వాలంతా కూడాను ఐసెట్ లో మంచి ర్యాంక్ కొడతారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కు ఐసెట్ కి సంబంధించి సిలబస్ చాలా వరకు ముఖ్యంగా దగ్గరగా ఉంటుంది. మ్యాథమెటికల్ అబిలిటీ, అర్థమెటికల్ అబిలిటీ, ఆల్జిబ్రిక్ అబిలిటీ సిలబస్ అన్నమాట ఇవన్నీ. ఇంకోటి 3వది స్టాటిస్టికల్ అబిలిటీ. ఇంకా సెక్షన్ సిలో 50 మార్కులకు ఉంటుంది. కమ్యూనికేషన్ అబిలిటీ, వొకాబులరీ ఇస్తాడు, కంప్యూటర్ టర్మినాలజీ ఇస్తాడు, ఫంక్షనల్ గ్రామర్ ఉంటుంది, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, ఫంక్షనల్ గ్రామర్. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ 3 ప్యాసేజ్ ఇస్తాడు. ఓకే, ఎలిజిబిలిటీ 25% రావాలి. ఎవరికి? కేటగిరీ ఆఫ్ ఎస్సీ అండ్ సో ద క్యాండిడేట్స్ హు హావ్ సెక్యూర్డ్ 25% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఏపీఐ సెట్ అంటే 200కి 50 మార్కులు రావాలా. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు వచ్చినా కూడాను వాళ్ళకి ర్యాంకు ఇస్తారు. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు అన్నమాట. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీ టు హూమ్ qualifying marks have not been prescribed shall be assigned the rank in the order of the merit. అంటే 1 మార్కు వచ్చిన వాళ్ళకు కూడాను ర్యాంకు ఇస్తారు ఎస్సీ ఎస్టీలకు. వాటి క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. మిగతా జనరల్ కావచ్చు, బీసీలకు కావచ్చు 25% రావాలంటే 200కి 50 మార్కులు రావాలా. పెద్ద కష్టం కాదు 50 మార్కులు తెచ్చుకోవడము. ఆల్రెడీ మీకు టెస్టులు పంపించాము మేము. దాదాపు 165 ఎన్నో నడుస్తున్నాయి ఇప్పుడు. 165 అంటే 1650 బిట్లు అన్నమాట. సో వాటిని మీరు బేస్ చేసుకొని ప్రిపేర్ కావచ్చు. విత్ గూగుల్ రూపంలో హాజీ కష్టపడి వాటిని తయారు చేస్తున్నాడు.
థర్డ్ K1 పిల్లాడు. రైట్. ఇక నార్మలైజేషన్ ఉంటుందంట. వాట్ ఈజ్ నార్మలైజేషన్? ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏ ఒక్కరికి కూడాను అంటే ఈజీగా వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంకు, కష్టంగా వచ్చిన వాళ్ళకి లాస్ట్ ర్యాంకు అట్లాంటివన్నీ ఏం లేకోకుండా యావరేజ్ చేస్తారనమాట. వెయిటెడ్ యావరేజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే ఈజీ క్వశ్చన్లకు కరెక్ట్ అయినా కూడాను తక్కువ మార్కులు ఇస్తారు, అంటే పర్సెంటేజ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది? ద ప్రాసెస్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద స్టూడెంట్స్ neither advantage or disadvantage. This process is based on simple formula which has been adopted as recommended by experts from reputed education institutes at all over India level and universities. So the normalization process ranks all the candidates across all sessions on a comparative scale. Comparative scale based cheskoni. And in any normalization process, marks of easier session may be reduced marginally and marks of the harder paper may increase marginally. ఏమంట కష్టంగా వచ్చిన క్వశ్చన్లు సంబంధించిన పేపరు మార్కులు ఇంక్రీజ్ చేస్తారంట. ఈజీగా వచ్చిన క్వశ్చన్ పేపర్ సంబంధించిన మార్కులు రెడ్యూస్ చేస్తారంట. అట్లా చేసి నార్మలైజ్ చేస్తారు, అందరినీ సమానత్వం అన్నమాట. సో depending upon the average performance in each session, if there is no much difference in the average between two sessions, రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ లేకపోతే there won't be much difference in the normalized marks. సో నార్మలైజేషన్ అనేది ఏం చేస్తుందంటే కష్టంగా పేపర్ వచ్చిన వాళ్లకు హెల్ప్ చేయడానికి ఉంటుంది. అది నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చాలా చోట్ల ఇది అడాప్ట్ చేస్తున్నారు. ఐఐఎంస్ కి సంబంధించిన క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్, జీ జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, గేట్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఇట్లా వివిధ రకాల ఉన్నాయి. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మీకు పర్సెంటేజ్ ఇస్తారు. సో యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంపుల్ డేటా. చూడండి, స్టాటిస్టిక్స్ కూడాను ఐసెట్ ర్యాంకింగ్ సంబంధించి ఎట్లా వాడతారో. ఇది స్టాండర్డ్ యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్ టాప్ 0.1% యావరేజ్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, నార్మలైజేషన్ సంబంధించిన సూత్రాలు అవన్నీ కూడాను. ఓకే, ఇదంతా రైట్. సో దయచేసి మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు సొంతంగా ప్రాక్టీస్ చేస్తామంటే కూడా పంపిస్తాను. లేదు అంటే మీరు డైలీ క్విజ్లు చేయొచ్చు. మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా వాట్సాప్ పెడతాను, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే. ఓకే, ఎగ్జాంపుల్ మార్కెటింగ్ కదా, ఫైల్కి వెళ్తాను. ఆర్ట్స్ కాలేజ్ ఐసెట్ సపరేట్ గా అన్ని క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి మనతో, అన్ని కలెక్ట్ చేశాము. ఓకే, సో 2000 మీకు జస్ట్ 2000 ఏపీ 2020 ఒక్కటి మీకు పంపిస్తాను. క్వశ్చన్ పేపర్ కి 4 అంటే 4 చేశారు కాబట్టి ఒక్కో పేపర్లో కష్టంగా రావచ్చు, ఇంకో పేపర్లో ఈజీగా రావచ్చు. దానికే నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ 4 పేపర్లు పంపిస్తాను 2020వి. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎట్లా వస్తున్నాయి క్వశ్చన్స్, మీరు చేయగలరా లేదా అనేది. సో మీకు కొన్ని క్వశ్చన్లకు, కొన్ని పేపర్లకు మౌనిక మేడం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది ఇంతకు ముందు పంపిన క్విజ్ లో. సో ఈ పేపర్లు ఒకసారి చూడండి, ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి, అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్. థ్యాంక్ యూ సార్.